బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ చార్మినారు కాకతీయ తోరణం రాచరిక పోకడలు తెలంగాణ తల్లికి కిరీటం పెట్టుకుంటదా ప్రజావాణిలో నేను ఉంటా అని చెప్పలే బీఆర్ఎస్ చెవుల్లో మార్మోగాలే రాష్ట్ర గీతం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం ఇక చూడండి ఒక్కటి లేకుండా అన్ని అబద్ధాలే మాట్లాడుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఏమంటాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాకేం సంబంధం కిరణ్ కుమార్ రెడ్డి ఎవరయ్యా అప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా మరి నువ్వు పొద్దుగాలు లేస్తే తెలంగాణ ఇచ్చింది నా కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ అని చెప్పేసి రోజు తల్లి సోనియమ్మకు నువ్వు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటావు అదే పార్టీ చేసేటువంటి ముఖ్యమంత్రి కదా ఈ ఉమ్మడి రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రి పచ్చి తెలంగాణ వ్యతిరేకి పచ్చి తెలంగాణ ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డే కదా అంటే ఆ రోజు కూడా నువ్వు అదే క్వార్టర్లో ఉన్నావు అనుకో సో ఈ విధంగా పోతే ఇక చూడండి ఒక్కటొక్కటి ఏమేమి మాట్లాడి నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ పెట్టిరు నిన్న పెడితే దాని మీద మాట్లాడాలి కానీ వీళ్ళు ఎంతసేపు ఉన్న ఒక రాజకీయ ప్రసంగాన్ని ఇచ్చినట్టు నేను కనపడింది మొత్తం మీరు ఆ గంట సేపు ఆ స్పీచ్ను చూడండి మీకు తెలుస్తుంది అర్థమవుతుంది సో అట్లా ఇంకొకటి చార్మినారు కాకతీయ తోరణము రాచరిక పోగడలు అంట ఈ చార్మినారు కాకతీయ తోరణము రాచరిక పోగడలు నేను మీకు ఒక రెండు విషయాలను చూపిస్తాను మిత్రులారా ఇప్పుడు ఈయన ఎట్లుంటుందంటే ఈ మహానుభావుడికి నిజంగా తెలివి ఉందా లేదా ఏంది అర్థం కాదు ఇప్పుడు ఈయన రాష్ట్ర గీతంగా ఏమన్నాడు ఏ పాటను పెట్టిండు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని రాష్ట్ర గీతంగా పెట్టిండు అదే రాష్ట్ర గీతంలో చార్మినార్ గొప్పతనం ఉంటుంది అదే రాష్ట్ర గీతంలో మన కాకతీయుల రాజ్యం గొప్పతనం ఉంటుంది అదే గీతంలో ఇప్పుడు ఈయన ఏవైతే చిహ్నంలో మారుస్తా అంటున్నాడో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా అంటున్నాడో అవన్నింటి గురించి కూడా అదే గీతంలో అద్భుతంగా ఉంటుంది మరి నువ్వు రాష్ట్ర గీతంగా ప్రకటిస్తున్నదాటేమో అవన్నీ ఉంటాయి అవి రాచరిక పాలనలు కావు అది మన వైభోగం అది మన వైభవము అది మన చరిత్ర అని చెప్పేసి ఆ గీతంలో ఉంటుంది నువ్వేమో ఇక్కడ మారుస్తా అంటావు అంటే నీకు తెలివి లేదనుకోవాలన్నా నువ్వు మూర్ఖుడు అనుకోవాలన్నా తెలివిన్న మూర్ఖుడు అనుకోవాలన్నా నువ్వు కావాల్సుకొని ఒక ఆంధ్ర ఎజెండాని నువ్వు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు అని అనుకోవాలన్నా ఏమనుకోవాలనేది మీకు ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులు ఒకసారి ఇక్కడ మీరు ఆయన వ్యాఖ్యలు చూస్తే ఈయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి ఒకసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా చూడు ఏమంటున్నాడు ఆయన నాకు తెలుగుదేశం పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఏ మాత్రం అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మారుస్తా మొట్టమొదటిగా చేసే పని అదే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తా అంటాడు తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా అది ఇంకా దాంతో పాటు మీకు చూపిస్తా ఈయన చెప్తున్నది ఈయన మాటలకు ఈయననే కౌంటర్లు ఇచ్చుకుంటాడు ఈయన వేసే చేతలు ఈయన మాట్లాడే మాటలు రెండు ఈయనకీయనే సమాధానం వస్తుంది అందులోనే ఉంటుంది ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే మిత్రులారా ఒకసారి బయటలో ఏం మాట్లాడాడో చూడండి ఫస్ట్ చార్మినార్ ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడలు ఏ విధంగా ఉన్నాయి పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచ దర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం అది ఆయన ఏమంటాడు ఇగో పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడేలే బిడ్డ కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు మరి నువ్వు చెప్తున్నటువంటి రాష్ట్ర గీతంలో ఈ పదాలన్నీ ఉన్నాయి మరి తెలంగాణ అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటల ఇప్పుడు నువ్వేవైతే చెప్తా ఉన్నావో ఒకసారి తెలంగాణ ప్రజలు విఘ్నులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట ఆయన చేస్తున్నటువంటి చేతకు విరుద్ధంగా ఉన్నది ఈయననే చెప్తాడు చార్మినారు రాచరికాన్ని చూపిస్తూ ఉంది గోల్కొండ కోట రాచరికాన్ని చూపిస్తూ ఉంది దాంతోపాటు కాకతీయ తోరణం ఏదైతే ఉందో ఆ కాకతీయ తోరణం రాచరికాన్ని చూపిస్తూ ఉంది ఆ చిహ్నాన్ని మనం మార్చేద్దామని చెప్తాడు మరి ఈయన ప్రకటించినటువంటి అందశ్రీ రాసినటువంటి పాటలనేమో ఇది మన వైభవము మన కళ మన 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 గొప్పతనం ఇదని చెప్పేసి ఆ పాటలో ఉంది మరి ఈ పాటలు కూడా మారుస్తావా
లేకపోతే ఇందులోనే నీ మాటల వరకే పరిమితం చేస్తావా ఏంటిది అనేది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే అవగాహన లేకపోవడం. ఏదైనా సరే నేను మొదటి నుంచి చెప్తుంటాము, ఈ తెలంగాణ గడ్డాల మీద కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉండాలి, కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉండాలి అని చెప్పేసి. కానీ కేసీఆర్ కంటే 3 4 ప్రేమ కాదు కదా, కనీసం అంత వ్యతిరేకత కూడుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఈయనకి ఎంత ప్రేమ ఉందో ఆయనకు అంతకంటే 3 ఎక్కువ వ్యతిరేకత ఉంది తెలంగాణ రాష్ట్రం మీద. ఈయన ఇక్కడ ఈ పదాలే చెప్తా ఉన్నాయి, ఈ పదాలే చెప్తా ఉన్నాయి, ఈయన మాట్లాడేటువంటి మాటలే చెప్తా ఉన్నాయి. ఏమని చెప్తా ఉన్నాయి? తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చిన అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా, అక్కడ పునాది వేస్తా. అంటే ఇది ఎవరి ఎజెండా? ఇది 200% చంద్రబాబు ఎజెండా. ఎవరి ఎజెండా మిత్రులారా? ఇది బాబు డైరెక్షన్ లో రేవంత్ యాక్షన్ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు ఎజెండా ఇది. చంద్రబాబు తెలంగాణ మీద ఎంత విషం కక్కేవాడో, చంద్రబాబు తెలంగాణ పట్ల ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవాడో ఆ విధంగానే ఆయన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా, నీ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. అంటే తెలంగాణలో మన ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. సో కాబట్టి బాబు డైరెక్షన్లో రేవంత్ యాక్షన్ జరుగుతూ ఉంది. ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నం మార్చేస్తా. టీడీపీలో ఉన్నప్పుడే చెప్పిన రేవంత్ రెడ్డి అధికారిక చిహ్నం మారుస్తారన్నట్టు అసెంబ్లీలో ప్రకటన. చార్మినార్ కాకతీయ తోరణం రాచరిక ఆనవాళ్ళని విమర్శ. టీడీపీ చంద్రబాబు ఎజెండాను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి. సిగ్గు తెచ్చుకోండి కాంగ్రెస్ నాయకులారా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, వీరందరూ కాంగ్రెస్ లో జెండాలు మోసినటువంటి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీరందరూ కూడా సిగ్గు తెచ్చుకోండి. ఒక టీడీపీ వ్యక్తి, ఒక చంద్రబాబు చెంచా అయినటువంటి వాడు వచ్చి మీ మీద కూర్చొని మిమ్మల్ని ఏరడమే కాకుండా ఇవాళ ఏకంగా రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో పెట్టి ఈ రాష్ట్రము ఎవరి మీద అయితే కొట్లాడిందో వాళ్ళ ఎజెండాని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడికి పోతుంది తెలంగాణ? ఈ ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసమే కదా మనం కొట్లాడింది. మన మాట నెక్కిరించే వాళ్ళు, మన పాట నెక్కిరించే వాళ్ళు, మన తిండి నెక్కిరించే వాళ్ళు ఇవాళ వాళ్ళ ఏదైతే అనుకున్నారో అదే రేవంత్ రెడ్డి రూపంలో ఇలా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పిండో అదే చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు, దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది మిత్రులారా. తెలంగాణ ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఒకసారి కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోలేము. ఒకసారి మనం మోసపోయినందుకే 60 ఏళ్ళు మోసపడ్డాము. 1956లో ఈ దుర్మార్గులు కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పటి పాలకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ మనుగడ కోసము తీసుకుపోయి ఏపీలో కలిపితే, ఆనాడు ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ రెండింటిని కలిపితే మనము 60 ఏళ్ళు గోసపడి మన నీళ్లు పోగొట్టుకున్నాము, మన హక్కులు పోగొట్టుకున్నాము, మన ఉద్యోగాలు పోగొట్టుకున్నాము, మన పైసలు పోగొట్టుకున్నాము, అన్ని విధాలుగా మనం నష్టపోయినాము. నీళ్లు మన దగ్గర పారుతాయి కానీ మన పొలాలు ఎండిపోయేటివి. సో ఇక్కడ మన పాలమూరు జిల్లా చూసుకుంటే కృష్ణా మొత్తం పాలమూరు నుంచే వారుతుంది. కానీ పాలమూరు అంతా ఎడారైపోయి, పాలమూరు అంతా వలసలు పోయి ఆగమైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. సో కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. సో ఇట్లా మన అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చేయాలనుకున్నాడో అదే చంద్రబాబు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.